పరిశుద్ధ నామానికి వందనాలు. దేవుని మాటలు వింటున్న వారందరికీ యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క మాటలు ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణమును నాశనము చేసినప్పుడు ఆ నాశనంలో పడకుండా లోతును తప్పించెను అనే వాక్యాన్ని అక్కడ రాయించడం జరిగింది. ఇప్పుడు లోతును ఆ నాశనం నుంచి తప్పించడానికి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నారు. వీరిద్దరి గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఒకానొక రోజున అబ్రహాముతో మాట్లాడి, అబ్రహాము నువ్వు స్వదేశంలో సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళి ఉండను, నేను అభివృద్ధిపరుస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు పిల్లరా అబ్రహాము తన భార్య అయిన షారా ఇద్దరు బయలుదేరారు. వారితో పాటు వారి తమ్ముడైన లోతు గారు కూడా బయలుదేరారండి. పిల్లరా లోతు యొక్క ఏ ఆలోచనతో బయలుదేరారంటే తన అన్నయ్య ఎక్కడ ఉంటే అక్కడ తనకి క్షేమం ఉంటుంది, తన అన్నతో పాటు ఉంటే తనకి అన్నీ జరుగుతాయి, తన అన్నతో ఉండాలి అన్న ఒక ఆలోచనతోనే అది తనకున్న వారందరినీ కూడా విడిచిపెట్టి లోతు అబ్రహాముతో వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలిగిన వీరిద్దరి గురించి ఆలోచన చేస్తే మంచి అన్నదమ్ములు, ఐక్యత కలిగిన అన్నదమ్ములని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదికాండంలో వీరిద్దరి యొక్క చరిత్ర చదివినప్పుడు వారిద్దరి యొక్క అన్నదమ్ముల యొక్క బాంధవ్యం ఎలా ఉన్నదన్నది చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఆయన లోతు గారు అబ్రహాముతో కూడా బయలుదేరి వెళ్తారు. దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించినట్లుగా తర్వాత వాక్యాల్లో తెలుపుగా మనకు తెలుస్తుంది. పశువులు, గొర్రెలు, మందలు, ఆస్తి, సంపదలు దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఇటువంటిలాగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. అలాగే అబ్రహామును కూడా దీవించాడు. అంత మాత్రమే కాదండి, అబ్రహామును దీవించిన దేవుడు అబ్రహాముతో పాటు వెళ్ళిన లోతును కూడా దీవించినట్టుగా వాక్యంలో మనం అంటారు. ఎందుకంటే ఒకానొక రోజున వాళ్ళిద్దరూ కూడా ఒకే చోట ఉండి కలిసి జీవించలేని, కలిసి ఉండలేని అంత విస్తారమైన ఆశీర్వాదాన్ని, విస్తారమైన మందలను దేవుడు వారికి అనుగ్రహించారు. అంతగా దేవుడు లోతును అబ్రహామును కూడా ఆశీర్వదించారు. వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే వారిద్దరు అన్నదమ్ములు ఐక్యత కలిగిన వారు, సమాధానం కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు. ఎక్కడైతే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబాలు ఎక్కడైతే ఐక్యత కలిగి ఉంటారో వారి మధ్య నిశ్చయంగా నా దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పిల్లరా అలాగే జరుగుతున్న కాలంలో పిల్లరా ఒక రోజున అబ్రహాము గారి యొక్క గొర్రెల కాపరులకి, లోతు గారి యొక్క గొర్రెల కాపరులకి గొడవ వచ్చింది. ఎందుకంటే వారు ఒకే చోట ఉండలేనంత పరిస్థితి. అంటే వాళ్ళు గొర్రెల మందలు కలిసి కలుపుతున్న మొత్తం మీద ఎందుకైతే వాళ్ళిద్దరికి గొడవ రాలేదు, కానీ గొర్రెల కాపర్లు, వాళ్ళ గొర్రెల కాపర్లకి వీళ్ళ గొర్రెల కాపర్లకి గొడవ రావడంతో అబ్రహాం గారు ఏమన్నారంటే లోతు మనం బంధువులం గనుక మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గొడవలు పడకూడదు, బంధువులం గనుక మనం వివాదాలు పెట్టుకోకూడదని ఒక మంచి మాటను చెప్పి వాళ్ళిద్దరూ కూడా వేరు ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. పిల్లలు అక్కడ ఉన్న మాట ఏంటంటే మన బంధువులం గనక మనం గొడవ పెట్టుకోకూడదు, మన రక్త సంబంధులు కనుక గొడవ పెట్టుకోకూడదని ఒక మంచి మాటను అబ్రహాం తెలియజేశారు. పిల్లలు ఆనాడే కాదు ఈనాడు కూడా బంధువులు అనేవారు, రక్త సంబంధులు అనేవారు, ఇలా ఆత్మీయులు అనేవాళ్ళు ఎన్నడూ కూడా గొడవలు కానీ సమస్యలు కానీ ఉండకూడదని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే ఎక్కడైతే సహోదరుల ఐక్యత కలిసి ఉంటారో, ఎక్కడైతే ఇంటి వారైతే ఐక్యత సమాధానం కలిగి ఉంటారో వారి మధ్య దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారన్నాడు. సరే వాళ్ళిద్దరూ విడిపోతారు. ఈ లోతు గారేమో సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అబ్రహాము వేరే ప్రాంతంలో పిల్లరా సాక్షాత్తు దేవుని దూతలే వచ్చి లోతును, తన భార్యను, తన బిడ్డలను కాపాడినట్టుగా ఆ వాక్యంలో మనకు ఉంటుంది. పిల్లరా అయితే పిల్లరా అలాగూ రక్షించడానికి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకునంటే అబ్రహాము, తన అన్న అయిన అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతుని జ్ఞాపకం చేసి లోతు ప్రార్థనాపరుడే, లోతు దేవునికి సాష్టాంగ పడిన వాడే, లోతు దేవునికి ప్రార్థన చేసిన వాడే. అయితే అక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఉందండి, ఆ లోతును రక్షించడానికి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే అబ్రహాం తన అన్న అయిన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకటి
దానికి గల కారణాలు అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచిన వాడు. రెండవది, లోతును రక్షించడానికి అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవడానికి అన్నదమ్ములైన లోతు అబ్రహాము కూడా వాళ్ళ ఐక్యత కలిగి ఉన్నవారు, సమాధానం కలిగి ఉన్నవారు, ప్రేమను కలిగి ఉన్నవారు. కాబట్టి లోతును రక్షించడానికి దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నారు పిల్లలు. కాబట్టి ఈ దిన వాక్యంలోని ఈ అబ్రహాము లోతు యొక్క వారి యొక్క అన్నదమ్ముల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే వాడు చక్కని అనుబంధం కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, ఐక్యత కలిగిన వారు. కాబట్టి దేవుడు వారి పట్ల, వారి కుటుంబాల పట్ల అద్భుతమైన కార్యాలు దేవుడు వారి పట్ల జరిగించినట్లు, అగ్ని గంధకాల నుంచి లోతును తన కుమార్తెను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలం దేవుడి మాటలు ఎవరైనా కానీ కుటుంబాల్లో నెమ్మది సమాధానం మనకి కలిగి ఉండాలి, అన్నదమ్ముల మధ్య ఐక్యత కలిగి ఉండాలి, అక్క చెల్లెల మధ్య ఐక్యత కలిగి ఉండాలి, తల్లి బిడ్డల మధ్య, తల్లి కొడుకుల మీద ఐక్యత కలిగి ఉంటే పిల్లరా ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు ఆశీర్వాదిస్తానని దేవుడు వాక్యం చెప్పాడు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, మనం పాటలు పాడుతున్నాం, మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, మనం అనేకమైన దైవికమైన కార్యాలు చేస్తున్నాం. మనం ప్రాముఖ్యంగా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, భార్యాభర్తలు, బిడ్డల మధ్య ఐక్యత సమాధానాన్ని మనం కలిగి ఉన్నాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.